నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం గుండు భీమన్న సూపర్ సిరీస్ చెప్తున్నారండి. నవ్వులే నవ్వులు. ఏం చేశారు మరి మరి మన భీమన్న? శ్రీమంతుడి ఇంటి నుంచి ఆయన మూతికి రాసే ప్రక్రియ నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళ మామకి విసుగు పుట్టింది, అవ్వక పాపం. కానీ ఒక్కసారేనండి బంగారపు నాణాలు దొరికినాయి, మిగతా రెండు ఫెయిల్యూర్స్. మరి ఏం చేస్తాడు? సరే ఏమైంది, మా అమ్మ ఏం చేసిందంటే వీడిని ఆ ఊరు గ్రామాధికారి దగ్గరికి తీసుకుపోయింది. మా పిల్లాడు తెలివి తక్కువ వాడు, మంచివాడే మనిషి, కానీ వీడు తెలివి వచ్చే మార్గం కనిపించట్లేదు, రూపాయి సంపాదన లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేసుకొస్తాడు, ఏం చేయాలి బాబు, వీడిని ఏం చేయాలో అర్థం కావటం లేదు, వీడి జీవితం ఎట్లా, రేపొద్దున పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు, పెళ్లి చేయాలని మొరపెట్టుకు. గ్రామాధికారి అన్నాడు, దాందే ఉంది, మా ఇంట్లో ఉంచు, ఏదో ఒక పని చేస్తాడు, మెల్లిగా నేను నేర్పిస్తాలే అన్నాడు. సరే అక్కడ వదిలేసింది. గ్రామాధికారి ఇంట్లోనే ఉండేవాడు, వాళ్ళే 2 పూట్ల అన్నం పెట్టేవాళ్ళు, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయి ఆయన వెనకాల తిరుగుతూ ఉండేవాడు, ఏవో పని చెప్తే చేసేవాడు. చెప్పింది చెప్పినట్టు చేసినా వాడికి తిట్లు పడేవి. ఎందుకంటే వాడి తెలివి వాడు, పని చేయటం వరకే తెలుసు. ఈ వస్తువు యథాలాపంగా ఈ వస్తువు తీసి బల్ల మీద పెట్టు అని చెప్పారనుకో, ఆ బల్ల మీద చాలా సామాన్లు ఉన్నప్పుడు మంచినీళ్ళు పిండి తీసుకెళ్లి దాని మీద పెట్టచ్చా? పెడితే ఏమవుతుంది, కింద పడిపోతాయి. ఆలోచించాలి, సామాన్లు సర్దాలి లేదా బింది ఇంకెక్కడైనా పెట్టి, అలా ఆలోచించాడు. చెప్పింది చెప్పినట్టు రోబోలాగా చేస్తాడు. వాడు సొంత తెలివి లేదు, వాడు ఏదో తిట్లు తింటూ ఉండేవాడు. సరే ఏమైంది, ఆ ఊరు ఈ ఊరు, ఆయన గ్రామాధికారి కదా, అక్కడికి వెళ్ళి అవి వసూలు చేసుకురావడం, ఇక్కడికి వెళ్ళి ఇవి వసూలు చేసుకురావడం ఉండేది. ఈయనకి గ్రామాంతరం వేరే గ్రామంలో కూడా కాస్త పొలాలు ఉండేవి అధికారికి. సరే ఓ రోజు వీడిని తీసుకుపోయాడు, ఏవో తోటలు అవి ఉన్నాయి. మర్నాడు 2వ రోజు ఏం చెప్పాడంటే, ఒరే నిన్న మనం ఒక ఊరు వెళ్ళాం కాదు, ఏరు దాటి వెళ్ళిన ఊళ్ళో మన పొలం కాపు ఉన్నాడు కదా సుబ్బయ్య, ఆ కాపుకి కులం పేరు కాదు, ఇది పొలం కాపు, ఇతనికి ఈ ఉత్తరం రాసిస్తాను, అది పట్టుకెళ్ళి ఇవ్వమన్నాడు. సరే బాగుంది, ఉత్తరం పుచ్చుకెళ్ళాడు, ఏరు దాటి వెళ్ళాడు, ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఉత్తరం చదువుకున్నాడు ఆ సుబ్బయ్య. చదువుకున్నాక ఏం చేశాడు, సరేలే అని చెప్పు, అట్లాగేనని చెప్పు అని ఓ బొట్టిచ్చి బుట్టలో 50 అరటి పళ్ళు పెట్టించాడు. ఈ పళ్ళు తొందరగా పండుతాయి, ఎర్రబడితే పండినట్టు, పండాక నిలవుండవు, ఎర్రబడగానే తినేయాలని చెప్పానని అయ్యగారికి చెప్పు అని చెప్పాడు. ఆ పూట ఏమైంది, సాయంకాలం వీడు బయలుదేరేసరికి ఏరు పొంగింది. మధ్యాహ్నానికి పొంగేసరికల్లా మధ్యాహ్నమే పొంగేసరికి ఏరు పొంగినప్పుడు నడవలేరు కదా. అవునవును. సరే ఆ ఏటుగట్టునున్న ఒక వాకిట్లో కూర్చుని ఉండిపోయాడు. అలాగే చేసేవాళ్ళు ఊళ్ళల్లో. ఏదో వచ్చేటప్పుడు తిండికి తెచ్చుకున్నాడు, అదేదో నోట్లో వేసుకుని పడుకున్నాడు. తెల్లారాక ఏరు తగ్గింది. తెల్లారి వీడి నిద్రలేచి కాస్త పళ్ళు తోముకుని ఎటు తిరిగి కొంచెం ఎండెక్కేసరికల్లా బొట్టెత్తుకు బయలుదేరాడు. సరే ఏరు దాటేశాడు. దాటాక వాడికి గుర్తొచ్చింది, పళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని బుట్టకి సంచి మూత పెట్టాడు కదా, గోను సంచి, పళ్ళు బుట్టలో పెట్టి పైన గోను సంచి కప్పారు, దాని మీద అవి ఇవి పడకుండా. గోను ఎత్తి చూసేసరికల్లా పళ్ళన్నీ ఎర్రబడ్డాయి. అయ్యే బాబోయ్, పళ్ళు ఎర్రబడిపోతే నిల్వ ఉంచకూడదు, తినేయమన్నాడని ఆ ఏటొడ్డని కూర్చొని ఒక్కోటి ములుచుకుని 50 పళ్ళు చచ్చి చెడి కష్టపడి 50 అరటిపళ్ళు ఎక్కుతాయి ఎవరికైనా, 10 తినగలుగుతారు, 8, 10 తింటారు. 50 మీద ఎక్కించాడు, తొక్కలో పక్కన బారేసాడు, బొట్టచూ బయలుదేరాడు. గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి సరే ఆయన ఉత్తరం ఇచ్చావురా అన్నాడు. ఇచ్చానండి అన్నాడు. సరే బొట్టెత్తి ఆయన దగ్గర పెట్టాడు. ఏం బుట్ట ఇది అన్నాడు. సుబ్బయ్య ఇచ్చాడండి అన్నాడు. ఒట్టి బుట్ట ఎందుకు ఇచ్చాడు అన్నాడు. ఒట్టి బుట్ట కాదండి, అరటిపళ్ళు పెట్టించాడు, అరటిపళ్ళు ఎర్రబడగానే తినేయాలన్నాడు, ఏరు దాటి వచ్చాక చూశానండి అన్నీ ఎర్రబడిపోయినాయి, మరి తినేయాలి కదా చెప్పాడు, పాడైపోతాయని, అందుకని ఏటిపట్టును కూర్చొని తినేశానండి అన్నాడు. ఊరిని గడుపు ఉడక ఇలా తినేస్తావుట్రా, ఇంటికి పట్టుకురావా నువ్వు, నీ తెలివితేటలు, చిచ్చి పోపా మా ఇంట్లో నుంచి, నీలాంటి దద్దమ్మని నేను ఉంచుకోను అని ఆయన నానా దుర్భాషలు వాడి తిట్టిపోసాడు. వీళ్ళ పొలం కాపు, వాడు ఏం చెప్పాడో అదే చేశా, ఆయన కూడా ఏం తిడుతున్నాడు అదేమిటోను అనుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి దిగాలుగా మొహం చూసేసరికల్లా ఆ మామకు అర్థమైంది అవ్వకి. ఏరా నాయన మొహం అలా పెట్టావు అంది. అనేసరికల్లా ఇగో ఇలా అయింది అనేసరికి ఆవిడకి విసుగు పుట్టిపోయింది. వేదవా, ఈ జన్మకి నీకు బుద్ధి రాదు, కట్టెలు కట్టుకుంటూ గడుపు అంతే, ఇంకా నువ్వు దానికే పనికొస్తావు అని తిట్టింది. మరి ఏ జన్మలో వస్తుంది నాకు బుద్ధి అని అడిగాడు. వచ్చే జన్మలో వస్తుందిరా అంది ఆవిడ. వచ్చే జన్మ ఎప్పుడు వస్తుంది బామ్మ అన్నాడు. అవ్వ ఏం చెప్పిందంటే, చచ్చాక వస్తుంది వెదవా అని వెళ్ళిపోయింది. తిట్టేసింది ఆవిడ కోపంలో. ఇప్పుడు చచ్చటం ఎలాగా, తొందరగా చచ్చిపోతే కాదు వచ్చే జన్మ వచ్చేది, వచ్చే జన్మ వస్తేనే బుద్ధి వస్తుంది మనకి. రోజు దాని మీద తొందరగా చావు రావాలని ఎదురు చూస్తూ ఉండేవాడు.
కట్టెలు కొట్టుకురావడానికి వెళ్ళేవాడు. కట్టెలు తెస్తే బామ్మ ఇంట్లో వంట చేసుకునేది, ఊళ్ళో వాళ్ళకి ఏదో ఇచ్చి పావలా పరక పుచ్చుకునేది. సరే కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళి యథాలాపంగా ఆలోచిస్తూ తను ఒక కొస మీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టాడు. దారైపోయే ఒక ముసలాయన కట్టెలు కొడుతున్న శబ్దం చూసి పైకి చూశాడు. ఒరే ఒరే కుర్రాడా, ఈ కొస కూర్చుని దాన్ని కొడుతున్నావు, అది విరిగి పడిపోతుందిరా, కింద పడతావు, చచ్చిపోతావురా అన్నాడు. ఓహో, కింద పడతావు, దెబ్బలు తగ్గుతాయి, చస్తావు అన్నాడు. అని మాకు తెలియదు ఆ కట్టెలు కొట్టడం, ఎప్పటి నుంచో కొడుతున్నాను, నాకు తెలుసు అన్నాడు. అని అలాగే కొడుతున్నాడు. కొసకి ఎలా కూర్చోవాలి, పంగలో కూర్చుని ముందు కొట్టాలి, కిందకి విరిగే భాగాన్ని కొట్టాలి. విరిగే భాగం మీద కూర్చుని అవతల పంగలో కొట్టాడు అనుకో, ఏమవుతుంది, దాంతో సహా విరిగి విడిపడతాడు. కొట్టగా కొట్టగా ఏమైంది, ఆ పంగ కాస్త విరిగింది, కానీ వీడికి వెంటనే వెంటనే ఢామ్మని పడిపోలా. చెట్టు కొంచెం ఆ బెరడంతా పచ్చిగా ఉంది. దాంతో నిదానంగా జారి ఆ కొమ్మతో సహా కింద పడ్డాడు. ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. లేచాడు, ఒళ్ళు దులుపుకున్నాడు, ఆ కొమ్మను లాక్కొచ్చుకున్నాడు. ముక్కలు కొట్టాలి. అప్పుడు వాడికి తట్టింది, అరే ఆ ముసలాయన కొమ్మ విరుగుతుంది, కింద పడతావు, దెబ్బలు తగులుతాయి అని ఎంత బాగా చెప్పాడు. విరిగింది, పడ్డాను, తగిలింది అంటే ఆయన త్రికాల వేది, ఆయనకు అన్నీ తెలుసు. పరిగెత్తుకుంటూ పోయాడు మళ్ళీ ఆయన వెనకాల. ఇక కొమ్మ ఇక్కడ వదిలిపెట్టేశాడు, ఆ గొడవలు వేసుకుని ఆయన వెనకాల పెరుగుతాడు. నన్ను క్షమించండి బాబు, మీరు చాలా గొప్పవారు, మీరు మహాద్భుతమైన విషయం చెప్పారన్నాడు. అంత విశేషం ఏమీ లేదురా, నేను మామూలుగానే చెప్పాను అన్నాడు. కాదండి, మీరు ఎంత బాగా చెప్పారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఎందుకురా చచ్చిపోవడం, చిన్నపిల్లాడివి అన్నాడు ఆయన. చచ్చిపోతే కొత్త జన్మ వస్తుంది కదండి, అప్పుడు బుద్ధి వస్తుంది, నాకు ఇప్పుడు బుద్ధి లేదండి అన్నాడు. ఆయనకి నవ్వు వచ్చింది. వీడికి బుద్ధి లేదనే విషయం ఆయన వాడు చెట్టు కొమ్మ కొట్టేటప్పుడే ఆయనకి తెలిసింది. అందుకని ఆయన ఏమన్నాడు, అదెంత పనిరా అన్నాడు. అనేసరికి బాబు చెప్పండి, ఎలా చచ్చిపోవాలి, ఏముంది, రేపొద్దున చక్కగా గట్టి గడ్డ గేదె పెరిగేసుకుని అన్నం తిను, పెరుగన్నం తిన్నాక ఆ చేయి కడుక్కోవద్దు, ఆ చెంగిల్ చేతిని పెరుగన్నపు చేతిని నెత్తికి రాసుకో. దీనికి ముందేం చెప్పంటే వెంట్రుకలన్నీ తెల్లబడ్డాక చచ్చిపోతా ఉన్నాడు. వెంట్రుకలు ఎలా తెల్లబడతాయంటే, తెల్లబడ్డానికి ఏముంది, ఇంతే, వెంట్రుకలు తెల్లబడాలి. తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి రాసేసుకోవాలి. అందుకని పొద్దున్నే గడ్డ పెరుగు గేదె పెరుగు వేసుకుని తిరుగు. గేదె పెరుగు తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్లటి పెరుగన్నపు చేతిని నెత్తికి రాసుకున్నామంటే జుట్టు తెల్లబడుతుంది, అప్పుడు చచ్చిపోవచ్చు అన్నాడు. ఆయన నవ్వుకుంటూ పోయాడు. పిల్లాడికి సరదాగా చెప్పాడు. సరే వీడి ఇంటికి వెళ్ళిపోయి కట్టెలు మోసుకుపోయాడు. ఇంటికి వెళ్ళి ఆ కట్టెలు మా అమ్మకి అవకప్ప చెప్పేసి, అవ్వ రేపు పొద్దునే నాకు మంచి గట్టి గేదె పెరుగు కావాలి, ఎంతో బాగుంటుంది తెల్లగా, అది కావాలన్నాడు. అనేసరికి ఈవిడ పూర్లే వెదవకి రుచులు కూడా తెలుస్తావు ఇన్నాళ్ళును, అది అయినా తెలిసింది అనుకుంది ఆవిడ. అలాగే నాయన అని చెప్పింది. సరే రాత్రి ఎవరింటికో చెప్పి అడిగి కాసిన గేదె పాలు పోయించుకొచ్చింది, తోడు పెట్టింది. పొద్దునే గట్టి గడ్డ పెరుగు గేదె పెరుగు తోడుకుంది. వీడేం చేశాడు, అవ్వ ఏదో పొలం పనిలోకి వెళ్ళిపోయింది, వీడు అన్నం కలుపు తిన్నాడు. తిన్నాక పెరుగన్నపు చేతిని నెత్తికి రాసుకున్నాడు. చిన్న అద్దం పెంకుంది వాళ్ళ ఇంట్లో, చూసుకుంటే అక్కడక్కడ తెల్ల తెల్లగా కనపడింది. నా జుట్టు తెల్లబడుతోంది, ఇక నేను చచ్చిపోవడమే తర్వాయి అనుకున్నాడు. నేను చచ్చాక నేను ఇంత భారీ లావుపాటి మనిషిని, అవ్వ పాపం మనకి మన గుంట ఎలా తవ్వుతుంది, గుంట ఎవరితో తవ్విస్తుంది, డబ్బులు లేవు మన దగ్గర. అందుకని ఏం చేశాడంటే కొంచెం ఊరు చివరిగా పోయి పెద్ద గొయ్యి తవ్వుకున్నాడు తన్ని పాతి పెట్టడానికి. తర్వాత అనిపించింది, చచ్చిపోయాక ఇంటి దగ్గర చచ్చిపోతే అవ్వ ముసలి తినని ఏం మోసుకొస్తుంది ఇక్కడ దాకా, అదేదో ఇక్కడే చచ్చిపోతే సరిపోతుందని నా గుంట్లో పడుకున్నాడు. తవ్వి పక్కన పెట్టాడు కాదు మట్టి, చేతులతో లాక్కున్నాడు. చేతుల దాకా లాగిన తర్వాత పై దాకా ఎలా, చేతులు లోపలికి పోయాక ఎట్లా లాగుతాడు, అది చూస్తున్నాడు. చూస్తుంటే దారైపోతున్న కుక్క వచ్చింది, అటు తిరిగి పెరుగు వాసన వస్తోంది వీడి దగ్గర. అది వచ్చి వీడి దగ్గరికి తల మీద ఉన్న పెరుగంతా నాకేసింది శుభ్రంగా. వాడి నెత్తి మీద పెరుగంతా రాసుకున్నాడు. అయ్యో కుక్క నేను చచ్చిపోయాను అనుకుని నాకేస్తుంది, పిచ్చిముండ దీనికి తెలియలేదు, దానికి తెలియలేదు. దారిలో ఏమైంది, అదేమో కొంచెం ఊరు బయట కదా, ఒక వ్యాపారస్తుడు, ఒక ఆయన నూనె వర్తకుడు, ఆయన ఒక గుర్రం మీద వ్యాపార పని చేసుకుని సామాన్లు ఏవో పట్టుకుని వస్తున్నాడు. వస్తూ చూసేసరికల్లా ఇక్కడ ఎవరో కనపడ్డారు. వీడేం చేశాడంటే ఆయన పిలిచాడు. తను చచ్చిపోతున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడకూడదు, ఓహో, అందుకని ఆయన సైగ చేసి పిలిచాడు. తాలాపాడు. ఆయన ఊపేసరికల్లా ఆయన ఏమనుకున్నాడు, అయ్యో ఎవడో పాపం ఏం పాపం చేశాడో, ఏదో తప్పు చేశాడు, అందుకని వీడికి ఇలాంటి శిక్ష వేశారు అనుకున్నాడు. ఆయనకు సై చేస్తున్నాడు, మట్టంతా నా మీద కప్పు అని. ఆయనకు అర్థం కావటంలా. బాబు ఏం తప్పు చేసావురా, ఇలాంటి శిక్ష వేశారు నీకు అన్నాడు.
మట్టి కప్పు కప్పు తలకాయ ఊపుతున్నాడు, ఈ మట్టి ఇలా నా మీద అని తల ఊపుతున్నాడు. ఆయనకి అర్థం కావటం. సరే ఇక విసుగు పెట్టి మట్టి కప్పవయ్యా నా మీద అన్నాడు. ఎందుకు మట్టి కప్పటం అన్నాడు నేను. అనేసరికి చచ్చిపోయాను నేను, నన్ను ఎత్తంత తెల్లగా అయిపోయింది చూడు అన్నాడు. నెత్తి తెల్లగా ఉంది, చిన్నపిల్లాడు వాడు, 20 ఏళ్ళు ఉంటాయి. ఆయన అన్నాడు, అదేమిటి చచ్చిపోవటం అంటే, కాదు నేను ఆల్రెడీ చచ్చిపోయా, చచ్చిపోతేనే రెండో జన్మ వస్తుంది, అప్పుడు నాకు జ్ఞానం వస్తుంది చెప్పాడు మొత్తాన్ని. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఆ మట్టి అంతా తొలగదీసి, నువ్వు ఆల్రెడీ చచ్చి బతికేవులే అంటే, అవును మా సన్యాసి కూడా ఇంతకుముందు ఒక బిచ్చగాడి దగ్గర పనిచేశాడు కదా, సాధువు కూడా చచ్చి బతికాడు, మా బామ్మ నమ్మలేదు, నేను కూడా చచ్చి బతికానంటావా, నువ్వు చచ్చావు మళ్ళీ వచ్చావు, కొత్త జన్మ వచ్చేసిందిలే నీకు, వీడు అమాయకుడని ఆయనకి తెలిసిపోయింది. ఎందుకో నువ్వు ఇంతకీ చచ్చిపోవటం ఏమిటి అని కనుక్కున్నాడు. వీడు జరిగిన సంఘటనలు తను చిన్నప్పటి నుంచి ముఖ్య సంఘటనలన్నీ తెలియజేశాడు. ఆయన ఏమన్నాడు, దాందేముంది తెలివి, ఏదో ఒక పని చేస్తుంటే సరిపోతుంది, సరే నీకు పని డబ్బులు అంతే కదా, ఇదిగో ఈ నూనెకాయను ఉంది చూడు, పెద్ద భాండం లాంటిది ఉంది, ఇది గుర్రం మీద పక్కన పెడితే తొణికిపోతుంది, ఓ పని చెయ్యి, దీన్ని నేను ఎత్తి మీద పెట్టుకో, మా ఇంటికి తీసుకురా, ఓ పావలా ఇస్తా, అలాంటివి 4 పనులు చెప్తా, పనికి పావలా చొప్పున ఇస్తాను నీకు అనేసరికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని సరే మట్టి అంతా దులుపుకున్నాడు. ఆయన ఆ గుర్రం పక్క నుంచి దించిపెట్టిన భాండాన్ని ఎత్తి నెత్తి మీద పెట్టించుకున్నాడు. ఇక నడవడం మొదలుపెట్టాడు. పావలా ఇస్తాడు ఆయన. పావలా అంటే ఆ రోజుల్లో 10 రూపాయలు అనమాట, 25 రూపాయలు. సరే బాగానే ఉంది. ఇక ఆయన గుర్రం మీద వెళ్తున్నాడు, వీడు నేల మీద నడుస్తుంటే ఆయన ఇప్పటికీ గుర్రం భలే నచ్చింది. తెల్లటి గుర్రం, ఎంత బాగుందో గుర్రం, ఎలాగైనా ఇలాంటి గుర్రాన్ని కొనుక్కోవాలి అనుకుని, అయ్యగారు గుర్రం ఎంత ఖరీదు ఉంటుందండి అని ఆయన అడిగాడు. 500 ఉంటుందిరా అన్నాడు. వీడు ఆలోచించుకోవటం మొదలెట్టాడు. ఇప్పుడు ఈయన మనం నూనెకు బాండి పెట్టుకున్నాం కదా, పావలా ఇస్తాడు, పావలాతో 2 గుడ్లు కొని పొదగేస్తే అవి 2 పిల్లలు అవుతాయి. 2 కోడి పిల్లలు కొంచెం పెద్దవైతే గుడ్లు పెడతాయి. ఏముంది, ఊళ్ళోకి తిరిగి వచ్చి గుడ్లు పెడతాయి. అప్పుడు 10 గుడ్లు వస్తాయి కదా, 10 కోడి పిల్లలు ఎన్ని గుడ్లు అవుతాయి, 10 కోడి గుడ్లు 10 పిల్లలు అంటే 10 కోళ్ళు అనమాట. ముందు 2 తర్వాత 10 కలిపి 12 కలిసి ఎన్ని గుడ్లు పెడతాయి, కోళ్ళని అమ్మేయచ్చు, గుడ్లని అమ్మేయచ్చు. కోళ్ళు గుడ్లు అమ్మేశాక అప్పుడు ఒక గొర్రెని కొనుక్కుంటే బాగుంటుంది. గొర్రెకి పిల్లలు పుడతాయి, తర్వాత గొర్రెల మంద వస్తుంది, పెద్ద పెద్ద గొర్రెలు. కోడిని అమ్మితే ఒక 10 రూపాయలు వస్తుంది, గొర్రెని అమ్మితే 10 రూపాయలు వస్తుంది. ఒక పెద్ద గొర్రెల మందని తయారు చేశాక ఒక్క గొర్రె, పెద్ద గొర్రె 100 రూపాయలు. మన దగ్గర మందలోంచి 5 అమ్మేమనుకో 500 వస్తాయి. 500 తోటి తెల్లదాంతో మొహం మీద మచ్చన్న గుర్రం కొనుక్కుంటే బాగుంటుంది, రంజుగా ఉంటుంది. అప్పుడు ఆ గుర్రం మీద మనం ఎక్కాక గుర్రం ఎట్లా పరిగెడుతుంది ఆలోచించాడు. గుర్రం ఎట్లా పరిగెడుతుంది, ఇది పరిగెడుతోంది. ఇప్పుడు నెత్తి మీద గుర్రం పరిగెత్తి చల్ చల్ అనాలి గుర్రాన్ని, అంటే కదా మజా వచ్చేది, లేకపోతే ఎట్లా సరదాగా ఉంటుంది. అప్పుడు చల్ చల్ అని గుర్రం పరిగెత్తినట్టు పరిగెత్తాడు. పరిగెత్తేసరికి ఈ గుర్రము 2 పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ పక్కనే నడుస్తున్న తెల్ల గుర్రము, మన నల్ల మచ్చున్న తెల్ల గుర్రము, భీమన్న గారి తెల్ల గుర్రము పరిగెడుతున్నాయి. పరిగెడుతుంటే చెల్ 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 అని పరిగెడితే స్పీడ్ అయిపోతుంది. ఈ లోపల చెల్ చెల్ అని నోటుతో అనేసరికల్లా ఈ గుర్రం నడుస్తుంది చూడు ఒక మాదిరిగా, అది రయ్యమని పరిగెత్తింది. అది రయ్యమనంగానే పక్క వాళ్ళు పరిగెడుతూ వీడు కళ్ళు తెరిచే చూస్తున్నాడు కదా, అది పరిగెత్తేసరికి వీడు ఇంకా స్పీడ్గా పరిగెత్తగానే బాండి కాస్త డామని పడింది. శభాష్. ఆయన ఓరిని మొహం అంటే బాగానే ఉన్నావు, ఎందుకు పరిగెత్తావురా, నూనెంతా నేలపాలు చేసావు, నిమ్మకడప కాలా అని తిట్టాడు ఆయన. తిట్టేసరికల్లా నేనేం చేయలేదండి, మీ గుర్రమే, అది పరిగెత్తకపోతే మా గుర్రం పరిగెత్తేది కాదు తెలుసా అన్నాడు. నీ గుర్రం ఏమిట్రా అన్నాడు ఆయన. నువ్వు గుర్రం మీద లేవు, నూనె బాండి ఎత్తుకు నడుస్తున్నవాడి గుర్రం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అన్నాడు. అనేసరికల్లా అదేనండి, ఇప్పుడు మీరు పావలా ఇస్తారా, పావలాతోటి నేను 2 కోడిగుడ్లు కొంటానా, గుడ్లు పొదుగుతాయి, తర్వాత కోళ్ళు కొత్త గుడ్లు పెడతాయి, అవి పిల్లలు అవుతాయి, తర్వాత గొర్రెలు కొంటాం, గొర్రెలు చాలా గొర్రెలు అవుతాయి, గొర్రెల మందల నుంచి 5 గొర్రెలు అమ్మితే ఏమవుతుంది, ఈ గుర్రం వచ్చేస్తుంది. నేను మా గుర్రాన్ని చల్చాలంటే మీ గుర్రం పరిగెత్తిందండి, ఎందుకనోను, అందుకనే ఇలా అయిందండి, నా పావలా సంగతి మర్చిపోకండి అన్నాడు. అనగానే ఆయన తెగ తిట్టిపోశాడు. ఇంత నూనె వృధా చేసావు, నీ దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ ఎలా వసూలు చేస్తానో చూడు, పావలా ఇస్తానా నీకు, పని చేసుకుంటాను కానీ నీతో, పదా మా ఇంటికి వెళ్ళిపోదాం అని ఇంటికి తీసుకెళ్ళాడు. పావలా ఇచ్చి రోడ్డు మీద వదిలేయాల్సింది పోయి ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట. ఇంటికి తీసుకెళ్ళాక భీమన్న గారు ఏమి కొత్త వ్యవహారం చేశాడో మళ్ళీ చూద్దాం మనం.
తప్పకుండా అండి. నమస్తే రమ్య గారు. నమస్తే.